ఇక మిగతా వివరాలు చూస్తే ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు హాట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఎండమూరిపై పరోక్షంగానే అయినా ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన మెగా బ్రదర్ దారుణమైన పదజాలంతో వారిని తిట్టిపోయడం ఇండస్ట్రీలోనూ సినీ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరో విధంగా హైలైట్ అయింది. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ను పేరు ప్రస్తావించకుండానే చెడామడా తిట్టిపోశారు మెగా బ్రదర్ నాగబాబు. వాడు కుసంస్కారి, మూర్ఖుడంటూ పరుష పదజాలం ఉపయోగించారు. చిరంజీవిని విమర్శిస్తే మైలేజ్ వస్తుందని ఆశపడతారని ఆరోపించారు. వ్యక్తిత్వం నేర్చుకున్నాకే వ్యక్తిత్వ పాఠాలు చెప్పాలంటూ ఎండమూరికి సెటైర్ వేశారు. ఈ మధ్యన ఒక ప్రముఖుడు, రచనా వ్యాసంగంలో నిపుణుడు, ఎవరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడున్నాడు. వాడంటే నాకు గౌరవం కానీ కాళ్ళకు దండం పెడతా. కానీ వాడొక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్సు ఏమీ లేదు. కానీ వాడు వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్తుంటాడు అందరికీ. వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు చేయాలి తప్ప మనం వ్యక్తిత్వ వికాసం కోర్సులు చేస్తున్నాం అని చెప్పి ఇంకొక వ్యక్తులను లేకపోతే ఇంకొక ప్రముఖులను అండర్మైన్ చేసేటువంటి కుసంస్కారం వాడిది. నాగబాబు వ్యాఖ్యలపై ఎండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు. చరణ్ గురించి తానేమీ చెడుగా మాట్లాడలేదని, చరణ్, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరి తండ్రులు తనకు మిత్రులేనని అన్నారు. ఇది 6 ఏళ్ల క్రితం మాటలని, అందులో తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. ఆ తర్వాత కూడా నాగబాబును తాను చాలాసార్లు కలిశామన్నారు. మధ్యలో ఎవరో ఏదో చెప్పి ఉంటారని, చిరంజీవిని అనాలి అనుకుంటే నేరుగా ఆయనతోనే చెప్పేవాణ్ణని అన్నారు ఎండమూరి. నాగబాబు తనకు మంచి మిత్రుడని, ఆయన అలా మాట్లాడటానికి ఇది వేదిక కాదని అన్నారు. అదే నేను నాగబాబు గురించి ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడానో నాకు ఫస్ట్ అయితే తెలియదండి. ఫస్ట్ పాయింట్, చరణ్ బాబు గురించి కూడా నేను బ్యాడ్ గా మాట్లాడలేదండి. చరణ్ను అతను ఎవరు, దేవిశ్రీ ప్రసాద్, ఇద్దరు ఫాదర్స్ మా నాకు మిత్రులే. అభిలాష్ రైటర్ ఒకడు, అభిలాష్ హీరో ఒకడు. దాని నుంచి ఇద్దరు పైకి వచ్చారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ కి బ్యాక్ దన్ను ఏం లేకుండా కూడా పైకి వచ్చాడు. పిల్లలందరూ అలా బతకాలి, అంత రావాలి, నువ్వెంత పైకి వస్తావు అనేది ముఖ్యం తప్ప నీ ఫాదర్ ఎంత గొప్ప అనేది కాదని మాట్లాడి అందులో తప్పే ఉంది. నా ఉద్దేశం ఇదంతా అయిపోయి ఎప్పుడో 7 years బ్యాక్ 8 years బ్యాక్ మాట్లాడి. ఆ తర్వాత నేను నాగబాబు స్టేజ్ మీద కలిసాము, భుజం మీద చేసి మాట్లాడాడు, హ్యాపీగానే ఉన్నాడు, అంత బాగానే ఉన్నాడు. ఈ మధ్యలో ఎవరో మళ్ళీ ఇంకేదో ఎక్కించుంటారు. నాగబాబు చాలా పెయిన్ హార్టెడ్ ఫెల్లో అండి. చాలా ఇలాంటి వాళ్ళు ఏ ఆవేశం వచ్చినా పట్టలేరు, ఇమ్మీడియట్ గా వెలిగిట్టేస్తారు. మళ్ళీ రేపొద్దు నుంచి గురువు గారు అన్న నేను ఆశ్చర్యం. అదే ఏం లేదండి, అతనికి ఏదో ఎవరో మిడిల్ మ్యాన్ ఏదో చెప్పుంటారని నా ఉద్దేశం. ఏం చెప్పారో కూడా తెలియదు మనకి. అతను జనం చెప్తే దానికి సమాధానం ఇవ్వచ్చు. ఇంతకీ చరణ్ పై ఎండమూరి ఏమన్నాడు, ఎప్పుడన్నాడు అని జనం ఇంటర్నెట్ లో ఆరా తీస్తున్నారు. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిత్వ వికాస క్లాస్ లో చిరంజీవి తనయుడి ప్రస్తావన తీసుకొచ్చారు ఎండమూరి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చరణ్ ని పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, దేవిశ్రీ తండ్రి సత్యమూర్తికి ఎండమూరి క్లోజ్ ఫ్రెండ్. దీంతో దేవిశ్రీని, చరణ్ ని దగ్గర నుంచి గమనించిన ఎండమూరి వారు ఎదుగొచ్చిన దారులను, తీరును పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో ఉదహరించారు. ఈ రామ్ చరణ్ తేజాన్ని హీరోయిన్ చేయాలని చెప్పి సురేఖ అంటే వాళ్ళమ్మ చిన్నప్పుడే వాడిని కరాటే, డాన్స్ నేర్పడం. రామ్ చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం. మొత్తానికి మగధీర అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు సూపర్ హిట్ మాట్లాడదు. ఈ సరస్వతి ప్రసాద్, ఈ సరస్వతి పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను. ఆ తర్వాత మొన్న నేను జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనే సినిమా తీశాను. ఆ సినిమా చేసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు, సరస్వతి ప్రసాద్. వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు, దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వు ఎవరు అని.
నిజానికి చిరంజీవి కెరీర్ మలుపు తిప్పిన ఎన్నో సినిమాలు యండమూరి రచించినవే. అందులో కొన్ని చిత్రాల్లో నాగబాబు కూడా ముఖ్య పాత్రలు చేశారు. సినిమాల పరంగానే కాకుండా మిత్రుడిగాను నాగబాబుకు యండమూరితో మంచి సంబంధాలున్నాయి. అలాంటిది ఒక్కసారిగా మెగా ఫంక్షన్ వేదికపై వీరేంద్రనాథ్పై నాగబాబు విరుచుకుపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతటితో ఆగలేదు మెగా బ్రదర్ నాగబాబు. చిరు సినిమాలపై ట్విట్టర్ వేదికగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ పైన పరుష పదజాలంతో ఏకిపారేశాడు. అసలు రీమేక్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వర్మ నాగబాబుపై ట్వీట్ల దాడితో కౌంటర్ ఇచ్చారు. తాను క్షమాపణ చెప్పలేదని, ఎవరో ఇడియట్ తన ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేశారని ట్వీట్ చేశాడు. వాడో అక్కుపక్షి, పనికి మాలిన సన్నాసి, పిచ్చకూతలు కూస్తున్నాడు. వాడికిప్పుడు సినిమాలు తీయటం చేత కావటం లేదు. ఇవన్నీ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి నాగబాబు చేసిన ఘాటు వ్యాఖ్యలు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ముంబై వెళ్లి అక్కడ సినిమాలు తీసుకుంటున్న ఒకడు ట్విట్టర్ లో ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతుంటాడని ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా బ్రదర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలాప్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కుపక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు. నాగబాబు వ్యాఖ్యలు చేసిన కాసేపటికే మెగా ఫ్యామిలీకి ఈ విషయంలో క్షమాపణ చెప్తున్నట్లుగా వర్మ ట్విట్టర్ పై కథనాలు వచ్చాయి. కానీ అంతలోనే ట్విస్ట్. అవి తన ట్వీట్లు కావని, తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ వర్మ కామెంట్లు పోస్ట్ చేశారు. నాగబాబు పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వర్మ. ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాదని, ఎవరితోనైనా తన ట్వీట్లను తెలుగులోకి అనువాదం చేయించుకోమని సలహా ఇచ్చారు వర్మ. మీ అన్నకు ఉన్న గొప్పతనంలో 0.1% కూడా నీకు లేదంటూ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. ప్రజారాజ్యం విషయంలో మీ అన్నకు ఎలాంటి తప్పుడు సలహా ఇచ్చావో రాష్ట్రమంతా తెలుసన్నారు వర్మ. నా కెరీర్ వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతోందని, మీ అన్న కుటుంబం వల్ల నీ కెరీర్ నడుస్తోందన్నారు. తనను తిట్టడం మానేసి మీ అన్నను సంతృప్తి పరచడం నేర్చుకోమని సలహా ఇచ్చారు. పనిలో పైనగా ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ పైన కొత్త ట్వీట్ పెట్టేశాడు వర్మ. అవతార్ కంటే ఈ ట్రైలర్ కాస్త బాగుంది అంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద నాగబాబు ఎంత మాట్లాడితే తాను అంతకంటే ఎక్కువ ట్వీట్లు చేస్తానంటూ ఘాటుగా కౌంటర్ అటాక్ ఇచ్చారు వర్మ.